మహాలక్ష్మి అయితే అందరూ సంతోషంగా ఉండాలి అని ఈ ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ ఈ ట్రిప్ మొత్తం మనకు గొడవలే అయిపోయినాయి అన్నట్టుగా. ఇంకా ప్రతాప్ వాళ్ళు ఆది చేసిన గొడవ వల్ల అయితే వద్దు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఇంకా అందరినీ తీసుకొని అయితే ఇంకా మహాలక్ష్మి అయితే వచ్చేస్తారు. ఇంకా తను ఎలా చెప్తే ఇంకా అలాగే చేసేవాళ్ళు మాధవ్, పెద్ది, అలాగే అందరూ ఇంకా అలా వచ్చేస్తూ ఉంటే అందరికైతే ఇంటికి వచ్చిన తర్వాత సారీ చెప్తుంది. నా వల్లే కదా ఈ ట్రిప్ అంతా క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పానంటే నన్ను క్షమించండి అని అంటుంది. అయ్యో మహాలక్ష్మి, నువ్వు మా ఇంటి దేవతవి, అలాంటిది నిన్ను మేమెందుకు అలా అంటాము అంటే మా వాళ్ళ వల్లనే కదా మీకు ఇన్ని అవమానాలు, నా వల్లే కదా అన్నట్టుగా అంటూ ఉంటే నువ్వు మా ఇంటి ఆడపిల్లవి, ఇప్పుడు అవన్నీ మేము పట్టించుకోము అన్నట్టుగా అనేటప్పటికీ ఈ లోపల ఇంకా చక్రికి అయితే ఫోన్ వస్తుంది. ఇంకా వచ్చిన తర్వాత మీ సర్టిఫికేట్స్ వచ్చాయంట, నాకు కాలేజీ నుంచి ఫోన్ వచ్చాయంటే ఇంకా నువ్వు ఇదివరకు కూడా నాకు అలాగే చెప్పి నన్ను చీట్ చేసావు, ఇప్పుడు కూడా అలాగే కదా అంటే లేదు లేదు నిజంగా వచ్చాయి అని చెప్పానంటే కన్నా అయితే వదిన నువ్వు కాలేజీకి వెళ్ళి చదువుకుంటే మా అన్నయ్య నీకు సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటాడులే అంటే కన్నా నీకు నోరు ఎక్కువైపోతుందని చెప్పని ఇంకా కన్నాని అలాగే అందరూ అయితే చాలా సంతోషంగా ఇంట్లోకి వెళ్తారు. ఇంకా మహాలక్ష్మి అయితే తనకి సర్టిఫికేట్ల కోసం రేపు వస్తుంది అని చెప్పనని ఇంకా చక్రి సంతోషం అయితే ఇంకా చెప్పలేకుండా ఉంటుంది. కేశవ అయితే ఏంటన్నయ్య నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అంటే ఈరోజు మా ఆవిడని తీసుకొని నేను కాలేజీకి వెళ్తున్నానంటే అంటే నువ్వు ఈ మాట కానీ వదిన కానీ వినింది అంటే నిన్ను అక్కడ నిల్చున్న కాడే తగలబెట్టేస్తుంది అంటే అనేటట్టుగా తను వినేటట్టుగా